ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. పాకిస్తాన్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ టోర్నీని నిర్వహించాల్సి ఉంది. కానీ పాక్ ఎట్టి పరిస్థితుల్లో టీమిండియాను పంపించమని బీసీసీఐ స్పష్టం చేయడం, మరోవైపు హైబ్రిడ్ మోడల్లో టోర్నీని నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. 2008 ముంబై దాడుల అనంతరం భారత జట్టు పాకిస్తాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇటీవల పాక్ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్కు హైబ్రిడ్ మోడల్లో శ్రీలంక వేదికగా మ్యాచ్లు ఆడింది. అదే తరహాలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మ్యాచ్లు కూడా ఇతర దేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీతో చెప్పింది. అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ గురించి స్పందిస్తూ తమ దేశానికి టీమిండియా రాకపోతే భవిష్యత్తులో భారత్ వేదికగా జరిగే మెగా టోర్నీలకు తమ జట్టును పంపించమని పేర్కొన్నాడు. మరో 6 ఏళ్లలో భారత్ 5 మెగా టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో విమెన్స్ వన్డే వరల్డ్ కప్, మెన్స్ ఆసియా కప్ను, 2026లో శ్రీలంకతో సంయుక్తంగా మెన్స్ టీ20 వరల్డ్ కప్, 2029లో మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2031లో బంగ్లాదేశ్తో కలిసి వన్డే వరల్డ్ కప్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. కాబట్టి పాకిస్తాన్కు టీమిండియాను పంపించడానికి అంగీకరించకపోతే భారత్లో జరిగే ఈవెంట్స్లను పాకిస్తాన్ జట్టు ఆడదు. ఐసీసీ సమావేశంలో ఏం జరిగినా మా ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలను తీసుకొస్తామని హామీ ఇస్తున్నాను. ఇక డిసెంబర్లో జైషా ఐసీసీ బాధ్యతలు అందుకోనున్నాడు. బీసీసీఐ నుంచి ఐసీసీకి మారిన తర్వాత అతను ఐసీసీ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తాడని భావిస్తున్నాను. ఆ పదవిని స్వీకరించిన ఎవరైనా సరే సంస్థ సంక్షేమం గురించి ఆలోచించాలి అని మోసిన్ నఖ్వీ పేర్కొన్నాడు.